క్లాస్ 3 బ్లాసమ్ వర్క్ బుక్ ద లాయల్ మంగూస్ ఆల్ వర్క్ షీట్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ మా పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము థర్డ్ క్లాస్ బ్లాసమ్ వర్క్ బుక్లో సెప్టెంబర్ మంత్ సిలబస్కి మనకి ఏం లెసన్ ఉందమ్మా? ద లాయల్ మంగూస్. ఈ లెసన్కి సంబంధించిన వర్క్ షీట్స్ అయితే ఈరోజు మనం చెప్పేసుకుందామమ్మా. ఫస్ట్ వర్క్ షీట్ చూడండి, వర్క్ షీట్ 3.1. Read the first paragraph on the page number 28. Identify the 4-letter words. Write them in the space given below. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండేటువంటి 4-letter వర్డ్స్ని ఇక్కడ రాయాలి. కొన్ని రాసాను చూడండి అమ్మా. వైఫ్, బర్న్, బేబీ, ఆల్సో, వెంట్, సమ్, వర్క్, లెఫ్ట్, టేక్, కేర్. ఓకేనా? నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. అంటే లెఫ్ట్ సైడ్ ఏ వర్డ్ అయితే ఉంటుందో రైట్ సైడ్ సేమ్ వర్డ్కి మనం మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫార్మర్, ఫార్మర్, వైఫ్, వైఫ్, మంగూస్, మంగూస్, హౌస్, హౌస్, బేబీ, బేబీ. ఓకేనా? నెక్స్ట్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్ నుంచి సెంటెన్సెస్ మనం ఫామ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? ఏ farmer went to field. Lata went to school. Gopi went to market. Deepika went to town. Hema went to house. ఇలాగా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇలాగే కాకపోయినా ద ఫార్మర్కే ఇంకా 2-3 యాడ్ చేయొచ్చు. చూడండి, ద ఫార్మర్ వెంట్ టు ఫీల్డ్, మార్కెట్, టౌన్, హౌస్. లతా వెంట్ టు ఫీల్డ్, స్కూల్, మార్కెట్, టౌన్, హౌస్. ప్రతి ఒక్కరికి కూడా అన్ని సెంటెన్స్ అనేది దాదాపు ఫామ్ అవుతుంటాయి. కాబట్టి మీరు నోట్స్లో ఒక సెంటెన్స్ రాసా కూడా, బుక్లో ఒక సెంటెన్స్ రాసినా కూడా నోట్స్ తీసుకొని ప్రతి ఒక్కరితో కూడా అన్నిటినీ వీలైనన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తే మీకు ఇంగ్లీష్ రాయడం చదవడం అనేది ఈజీగా వస్తుందమ్మా. నోట్స్లో అన్నిటితో కూడా సెంటెన్సెస్ ఫామ్ చేయండి. నెక్స్ట్, వర్క్షీట్ 3.2. ఇక్కడ చూడండి అమ్మా, సెకండ్ పారాగ్రాఫ్ చూసి 5-letter వర్డ్స్ని గుర్తించండి. అదేంటిది? మీన్ వైల్ ఏ లాంగ్ స్నేక్ నుంచి కిల్డ్ ఇట్ వరకు. ఇక్కడ 5-letter వర్డ్స్ నాకైతే ఇవే కనపడ్డాయి, ఇంకా ఎక్స్ట్రా కనపడితే మీరు రాయండి. స్నేక్, హౌస్. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ వన్, సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఒక వర్డ్లో ఒక లెటర్ మిస్ అయింది, దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎంటర్డ్, ENTERED, అటాక్డ్, ATTACKED, కిల్డ్, KILLED, immediately, IMMEDIATELY. నెక్స్ట్, క్రావలింగ్, CRAWLING, క్రావలింగ్. నెక్స్ట్, pick out words from the circle and write them in an alphabetical order in the blanket. ఇంకా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఈ వర్డ్స్ ఇచ్చారు, కానీ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదు. వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ అటాక్డ్, క్రాడిల్, ఎంటర్డ్, హౌస్, కిల్డ్. ఇలాగ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 3.3. Read the passage mentioned above from your lesson. When the farmer's wife నుంచి the mongoose away. Match the following with the same word. One is done for you. ఇక్కడ చూడండి, థర్డ్ పారాగ్రాఫ్లో ఎంట్రన్స్, ఎంట్రన్స్ అంటే సేమ్ లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుందో రైట్ సైడ్ అదే. నెక్స్ట్, బ్లడ్ స్టెయిన్స్, బ్లడ్ స్టెయిన్స్, టీత్, టీత్, టెంపర్, టెంపర్, స్టిక్, స్టిక్, హౌస్, హౌస్. ఓకేనా? నెక్స్ట్, మ్యాచ్ ద 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, పట్టికను అనుసరించి సరైన సెంటెన్స్ని మనము ఫామ్ చేయాలి. ఇంతకుముందు రాసాం కదా, సేమ్ అలానే నేను చెప్పాను కదమ్మా. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటెన్స్ ఫామ్, అంటే ఐకి ఒకటి, యూకి ఒకటి, వీ, హీ, ఒక్కొక్కటి మనం ఇక్కడైతే చేయగలం. కానీ నోట్స్లో మాత్రము ఇప్పుడు చూడండి, ఐకి ఐ సా ఏ మంగోస్, ఐ సా ఏ బర్డ్, ఐ సా ఏ స్నేక్, ఐ సా ఏ ట్రీ, ఐ సా ఎన్ ఎలిఫెంట్. అలాగే యూ సా ఏ మంగోస్, యూ సా ఏ బర్డ్, యూ సా ఏ స్నేక్, యూ సా ఏ ట్రీ, యూ సా ఎన్ ఎలిఫెంట్. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సెంటెన్స్ని బుక్లో అయితే ఫామ్ చేయండి. ఇక్కడ ప్రస్తుతానికి మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ సా ఏ మంగూస్, యూ సా ఏ బర్డ్, వీ సా ఏ స్నేక్, హీ సా ఏ ట్రీ, షీ సా ఏ ఎన్ ఎలిఫెంట్. ఇలాగ ఒక్కొక్క సెంటెన్స్ని ఇక్కడైతే ఫామ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, రైట్ ద వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఆన్ ద పారాగ్రాఫ్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్క లెటర్తో వచ్చేటువంటి వర్డ్స్ని మనం ఫ్రేమ్ చేయాలి. థర్డ్ పారాగ్రాఫ్లోంచి ఎస్తో స్నేక్, ఎంతో మంగో, సీతో అయితే నాకు కనపడలేదు, మీకు కనపడితే రాయండమ్మా. ఐతో ఈట్స్, ఏతో అవే. ఓకే? నెక్స్ట్, వర్క్షీట్ 3.4.
రీడ్ ద ప్యాసేజ్ మెన్షన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. ఇక్కడ చూడండి, పాఠంలో చివరి పారాగ్రాఫ్ని చదవండి. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ డాష్ హ్యాపెండ్ నెక్స్ట్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఆఫ్ ద వర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇంగుని చేర్చి ఖాళీల్లో రాయడమే, ఇంకేం లేదు. స్లీప్ ఇంగ్ స్లీపింగ్, క్రాల్ ప్లస్ ఇంగ్ క్రాలింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్. ఓకేనా. నెక్స్ట్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ ENTRANCE, టెంపర్ TMPER, బ్లడ్ BLOOD, స్టెయిన్స్ STAINS, టీత్ TETH టీత్. నెక్స్ట్, రైట్ ద 5 మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది కూడా ఆల్రెడీ మనం చేసిందేమా. చూడండి, ఎ లిటిల్ బాయ్ ఈజ్ స్లీపింగ్. ఇంకా మనం సేమ్ లిటిల్ బాయ్తోనే అన్నీ, లిటిల్ బాయ్ ఈజ్ ప్లేయింగ్, లిటిల్ బాయ్ ఈజ్ జంపింగ్, లిటిల్ బాయ్ ఈజ్ క్లైంబింగ్, లిటిల్ బాయ్ ఈజ్ డాన్సింగ్. అలాగా ఒక్కరితోనే అన్నీ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడైతే ఒక్కొక్కటి మాత్రమే రాయండి, నోట్బుక్లో అన్నీ రాయండి. నెక్స్ట్, ఎ బాయ్ ఈజ్ ప్లేయింగ్, క్యాట్ ఈజ్ జంపింగ్, మంకీ ఈజ్ క్లైంబింగ్, గర్ల్ ఈజ్ డాన్సింగ్. మనము నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి రాసేటప్పుడు రాయడము వస్తుంది, అలాగే మనకి ఇంగ్లీష్ కూడా బాగా డెవలప్ అవుతుందమ్మా. నెక్స్ట్, వర్క్షీట్ 3.5 రీడింగ్ కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. కింద ప్యాసేజ్ని చదివి జవాబులు రాయండి. ఇక్కడ చూడండి, వన్స్ దేర్ లివ్డ్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్. దే హ్యాడ్ ఏ న్యూ బోర్న్ బేబీ. దే హ్యాడ్ ఏ మంగూస్ యాజ్ ఎ పెట్. One day the farmer went to his field as usual in the morning. His wife had to go out on some work. So she left the mongoose in the house, trust that the mongoose would take care of the baby. Now fill the blanks. The person mentioned in the paragraphs are ఎవరెవరు ఉన్నారు? The farmer and his wife. Next, the pet is dash mongoose. The farmer went to field. The farmer wife left the mongoose in the home. ఓకేనా, ఎవరిని హోమ్లో పెట్టిపోయింది? మంగూస్ని. నెక్స్ట్, ద ఫార్మర్ వెంట్ టు ఫీల్డ్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్, ఇక్కడ సమ్ వర్డ్స్ టీచర్ డిక్టేట్ చేసి ఇక్కడ రాయండి. ఫార్మర్, క్రాడిల్, టెంపర్, ఫీల్డ్, స్నేక్, టీత్, ఎంట్రన్స్. నెక్స్ట్, వర్క్షీట్ 3.6 ఒకాబులరీ. ఇక్కడ చూడండి, రైట్ ద నేమ్స్ ఆఫ్ డొమెస్టిక్ అనిమల్స్ ఇన్ ద బాక్సెస్. యూస్ ద వర్డ్ సెంటెన్స్, వన్ ఈస్ డన్ ఫర్ యూ. డొమెస్టిక్ అనిమల్స్ అంటే అర్థం ఏంటి? మనం పెంచుకునేవి, ఇళ్ళ దగ్గర పెంచుకునేవి. చూడండి, బఫెలో, కౌ, డాగ్, గోట్, షీప్, ర్యాబిట్, క్యాట్, పిగ్. ఓకేనా. నెక్స్ట్, వాటితో మనం సెంటెన్స్ చూడండి. ద బఫెలో ఈజ్ ఎ డొమెస్టిక్ అనిమల్, ద డాగ్ ఈజ్ ఎ పెట్ అనిమల్, క్యాట్ ఈజ్ ఎ పెట్ అనిమల్, గోట్ ఈజ్ ఎ డొమెస్టిక్ అనిమల్. ఇక్కడ నేను పెట్ అని రాసాను, పెట్టు బదులు మీరు డొమెస్టిక్ అని రాసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదనమాట. ఓకే. కలర్ ద నౌన్ మెన్షన్ ఇన్ ద స్టోరీ ఫాలోయింగ్ గ్రిడ్. యూస్ ద క్లూస్, వన్ ఈస్ డన్ ఫర్ యూ. నౌన్స్ని గుర్తించి కలర్ చేయండి. నౌన్ అంటే ఏంటి? నామవాచకం, అంటే పేర్లను తెలిపేదే నామవాచకం కదా. అలాగే ఇక్కడ నేమ్స్, ఏదైనా సరే ఒక నేమ్ అనేదానికి మనం ఏం చేయాలి? కలర్ అనేది పింక్ అనేది చేయాలి. ఇక్కడ నేను రౌండప్ చేశాను కదా, వాటికి మీరు కలర్ అనేది చేసేసేయండి. చూడండి, క్రాడిల్, వైఫ్, మంగూస్, మౌత్, ఫార్మర్, స్నేక్, ఇవన్నీ కూడా నౌన్స్. నెక్స్ట్, వర్క్షీట్ 3.7 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. యూస్ ద క్లూస్ గివెన్ బిలో. హింట్స్ చూడండి, ఇక్కడ రెడ్, టాల్, గ్రీన్, రౌండ్, స్మాల్ ఉంది. దాన్ని ఉపయోగించి దేనికి ఏది యూజ్ అవుతుందో మనం రాయాలి. చూడండి, దిస్ ఈజ్ ఎ కోకోనట్ ట్రీ, ఇట్ ఈస్ టాల్. దిస్ ఈజ్ an ant, it is small. This is a ball, it is round. This is a tomato, it is red. This is a mango, it is green. ఓకేనా. నెక్స్ట్, 2 లుక్ ద పిక్చర్. చిత్రాన్ని చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ టాపిక్స్. ద ఎలిఫెంట్ ఈజ్ ఎ డాష్ అనిమల్, బిగ్ అనిమల్. ద ఎలిఫెంట్ హ్యాస్ ఎ డాష్ ట్రంక్, లాంగ్ ట్రంక్. ద ఎలిఫెంట్ ట్రంక్ అంటే తొండం. ద ఎలిఫెంట్ హ్యాస్ ఎ dash ears, small ears, no. It has dash body, large body. It has dash eyes, small eyes. Next, now write 4 sentences about elephant, one is done for you. ఎలిఫెంట్ గురించి 4 లైన్స్, అంటే ఆ ఉండే బాడీ పార్ట్స్ గురించి మనం రాయొచ్చు. చూడండి, ద ఎలిఫెంట్ హ్యాస్ లాంగ్ ట్రంక్. ద ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ అనిమల్. ద ఎలిఫెంట్ హ్యాస్ బ్రాడ్ ఐస్, broad ears. It has large body. It has small eyes, like that. Worksheet 3.8. ఇక్కడ చూడండి అమ్మా,
రైట్ ఇస్ లాస్ట్ 4 sentences ఫ్రమ్ ఏ టేబుల్. 1 is done for you. ఇక్కడ చూడండి, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్, కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్, కుడ్ యూ గివ్ మీ యువర్ వాటర్, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ గివ్ మీ యువర్ స్లేట్. ఇలాగా సెంటెన్స్ని ఫామ్ చేయాలి. చూడండి కింద కూడా సేమ్ అలానే తీసి మనం జాయిన్ చేసిన కింద రాసేసేయాలమ్మా. నెక్స్ట్, పంచువేట్ ద ఫాలోయింగ్ విత్ ద కరెక్ట్ క్వశ్చన్ మార్క్స్ అండ్ ఫుల్ స్టాప్స్. ఆ సెంటెన్స్లో ఎక్కడ ఫుల్ స్టాప్స్ రావాలి, క్వశ్చన్ మార్క్స్ రావాలో అక్కడ మనం పెట్టాలి. రాణి, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ అనిమల్. ఇక్కడ ఏం రావాలా చెప్పండి, క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ ఏముండాలమ్మా, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, ఎస్ ఐ హ్యావ్ ఎ కిట్టన్, ఫుల్ స్టాప్. వాట్ ఈస్ ద నేమ్, దాని పేరు ఏంటి, కిట్టు, ఫుల్ స్టాప్. వాట్ డస్ ఇట్ లైక్ టు ఈట్ ఆర్ డ్రింక్. ఓకేనా, ఇది కూడా క్వశ్చనే కాబట్టి క్వశ్చన్ మార్క్. ఇట్ లైక్స్ మిల్క్, ఇది ఫుల్ స్టాప్. ఓకే. నెక్స్ట్, వర్క్షీట్ 3.9. రైట్ ద సెంటెన్స్ విత్ ద క్లూస్ గివెన్ బిలో. 1 is done for you. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, పైన పిక్చర్స్ ఇచ్చాడు, కింద వచ్చేసి కలర్స్ ఇచ్చాడు. దేనికి ఏది సూట్ అవుతుందో రాయాలి. చూడు, దిస్ ఈజ్ ఎ క్రో, ఇట్ ఈజ్ ఎ బ్లాక్. దిస్ ఈజ్ ఎ పెన్, ఇట్ ఈజ్ గ్రీన్. దిస్ ఈజ్ ఎ ప్లేట్, ఇట్ ఈజ్ రౌండ్. దిస్ ఈజ్ ఎ బ్యాగ్, ఇట్ ఈజ్ బ్లూ. దిస్ ఈజ్ అన్ ఎగ్, ఇట్ ఈజ్ వైట్. దిస్ ఈజ్ ఎ స్నేక్, ఇట్ ఈజ్ లాంగ్. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ డిక్టేషన్. ట్రస్ట్, క్రాల్, అనిమల్, స్టెయిన్స్, సారీ, రిటర్న్, స్టిక్. ఇవే కాకుండా టీచర్ ఏం చెప్తే అవి మనం ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 3.10. రీడ్ ద ప్యాసేజ్. కిరణ్ హ్యాస్ ఎ పెట్ అనిమల్. ఇట్స్ నేమ్ ఈస్ టామీ. హీ లైక్ టు ప్లే విత్ ఇట్. Sometimes Tommy goes to school along with Kiran. Tommy likes biscuits very much. Answers చూడండి ఇక్కడ. Who has a pet animal? C. Kiran. What is its name? Tommy. Where does Tommy go to? Kiran. School. What does Tommy like to eat? Biscuits. What does Kiran like to play with? Tommy. Your teacher will dictate some words, write them below. Mongoose, attack, sleep, kill, house, forest, mouth. Okay, next. Read the lesson and answer the following questions. What was the farmer's pet? The farmer's pet was a mongoose. Which animal entered the farmer's house? The snake entered the farmer's house. Why did the mongoose kill the snake? Mongoose killed the snake as it would cause harm to the baby. Who sent the mongoose out? The farmer's wife sent the mongoose out. How did the farmer's wife feel when saw the baby alive? The farmer's wife felt sorry for what she had done to the mongoose. ఓకే అమ్మా, అయిపోయింది ఈ లెసన్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెసన్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.